కల్కి చిత్రం విడుదలై ఫుల్ రన్ కంప్లీట్ చేసుకున్నాక ఇండియన్ బాక్సాఫీస్కి వచ్చిన నీరసాన్ని పోగొట్టబోయేవాడే గేమ్ చేంజర్ అంటున్నారు బాక్సాఫీస్ విశ్లేషకులు. ఏ విధంగానో పరిశీలిద్దాం. రెబల్ స్టార్ ప్రభాస్, బిగ్ బి అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోన్ ప్రధాన పాత్రధారులుగా నటించిన విజువల్ ఎక్స్ట్రావగెన్జా కల్కి జూన్ 27, 2024 విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ చిత్రం ఫుల్ రన్లో సుమారుగా 1000 కోట్ల రూపాయల గ్రాస్ ఆల్ ఓవర్ వరల్డ్ కలెక్ట్ చేసింది. అయితే కల్కి చిత్రం తర్వాత విడుదలైన ఏ ఒక్క పాన్ ఇండియా చిత్రం కూడా సరైన విజయం సాధించలేదు. బాలీవుడ్ చిత్రం స్త్రీ 2 మాత్రం నార్త్ ఇండియాలో రికార్డు స్థాయి విజయాన్ని సాధించింది. కాగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అని చెప్పుకున్న కొన్ని సినిమాలు మాత్రం ఫేక్ కలెక్షన్స్ వేసుకుంటూ చాలా డిసప్పాయింట్ చేశాయి. మరి ముఖ్యంగా హిందీలో మాత్రం చాలా పూర్ పెర్ఫార్మెన్స్ ఎగ్జిబిట్ చేశాయి. ఈ నేపథ్యంలో సరైన బ్లాక్ బస్టర్ చిత్రం లేక ఇండియన్ బాక్సాఫీస్ నీరసపడింది. ఈ నీరసాన్ని పోగొట్టబోయేవాడు ఖచ్చితంగా గేమ్ చేంజర్ అంటున్నారు సినీ విశ్లేషకులు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్గా, లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ గేమ్ చేంజర్ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా గ్లోబల్ లెవెల్లో వైరల్ అవుతోంది. ఇందుకు చక్కటి ఉదాహరణగా ఇటీవల 55 మిలియన్ల యూట్యూబ్ వ్యూస్ను సొంతం చేసుకున్న గేమ్ చేంజర్ సెకండ్ సింగిల్ రా మచా మచా దాని హిందీ మరియు తమిళ్ వెర్షన్లను చెప్పుకోవచ్చు. ఈ సినిమాపై ఇంత భారీ హైప్ క్రియేట్ కావడానికి కారణం ఆర్ఆర్ఆర్ సినిమాలో మెయిన్ హీరోగా నటించి గ్లోబల్ లెవెల్లో అప్లాజ్ సంపాదించుకున్న రామ్ చరణ్ గారి క్రేజ్. మరో ప్రక్క ఈ చిత్రం అల్ట్రా మోడర్న్ ట్రెండ్లో కొనసాగుతూ కంటిన్యూ అయ్యే కంప్లీట్ కమర్షియల్ బొనాంజా అంటున్నారు. ఆబ్వియస్లీ ఇటువంటి కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజ్ ఉన్న చిత్రం ఇటీవల మరొకటి ఏది కూడా రిలీజ్ కాకపోవడంతో గేమ్ చేంజర్కి హైప్ పీక్స్లో క్రియేట్ అయింది. సరిగ్గా ఇక్కడే ఒక సందేహం అందరికీ రావచ్చు. మరి ఐకన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సంగతి ఏమిటి? ఇప్పటికే ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మరో ప్రక్క సీక్వెల్ అనే అడ్వాంటేజ్ కూడా ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో గేమ్ చేంజర్ కంటే కూడా ముందుగానే అంటే డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ కానున్న పుష్ప 2 చిత్రమే ఇండియన్ బాక్సాఫీస్ నీరసాన్ని పోగొడుతుంది కదా అని ప్రశ్నించవచ్చు. కానీ ఈ చిత్రం రిలీజ్ డేట్పై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ప్రమోషన్స్ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో రిలీజ్ డేట్పై క్లారిటీ లేదు, ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఒకవేళ ప్రమోషన్స్ స్టార్ట్ అయినా గేమ్ చేంజర్ రేంజ్లో హైప్ క్రియేట్ అవ్వాలి. అప్పుడు మాత్రమే కల్కి తర్వాత ఇండియన్ బాక్సాఫీస్కి వచ్చిన నీరసాన్ని పోగొడుతుంది అని చెప్పవచ్చు. ప్రస్తుతానికి మాత్రం గేమ్ చేంజరే ఇండియన్ బాక్సాఫీస్కి వచ్చిన నీరసానికి సరైన విరుగుడు.